అద్భుతమైన సేవ శ్రీశైలంలో మేము మా సొంత డబ్బులతో చేస్తున్నాం, రావచ్చు. మేము హిందూ ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో, సనాతన ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో మీరు మాకు సర్టిఫికేషన్ ఇస్తారా? వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని మీరు సర్టిఫికేట్ ఇస్తారా? మాకు బుద్ధుండాలి సార్. ఇంకోటి మాట్లాడుతున్నారు, స్వామి మాలలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు నిజమేందనేది సార్. తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారా సార్? జూలై 27, 2006 టీటీడీ గతంలో మాట్లాడింది ఎవరు అన్న? గతంలో మాట్లాడింది ఎవరు అన్న? నువ్వెందుకు భుజం తడుపుకుంటున్నావు? ఆగండి సార్, నువ్వు పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నువ్వు నేను మాట్లాడింది రిపీట్ చేయి. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా, బుద్ధి లేకుండా. నేను చాలా గౌరవంగా మాట్లాడినా. గతంలో 2 కొండలు చాలు అన్నది ఎవరు అన్న? నువ్వెందుకు భుజాలు తడుపుకుంటావు? నేను ఎక్కడ పేరు తేలే. ఆయన ఏం చెప్తారు వినండి, తర్వాత మీరు క్లారిటీ ఇద్దరు కానీ. నాగేంద్ర గారు ఓకే వినండి. ఓకే, ఆయన అన్న మాటలు మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మాట్లాడే దానికి సమాధానం చెప్పండి. అవన్నీ తప్పు. ఓకే తప్పు అనండి. రైట్. ఓకే కాదన్నాడు, నేను హిందూ కాదన్నానా? ఓకే, నేను క్లారిటీ ఇచ్చాను కదండి. నేను క్లారిటీ ఇచ్చాను కదా. మీరు మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్పించి నేను క్లారిటీ ఇచ్చాను కదా, దానికి వదిలేయండి. ఆగండి సార్, దయచేసి ఆగండి సార్. 2000 జూన్ 27, 2006 టీటీడీ అథారిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక లెటర్ రాసింది. ఏం రాసిందంటే సార్, 1965, 1975లో ఇచ్చిన 2 జీవోల ప్రకారం వెంకటేశ్వర స్వామికి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే రికార్డులో ఉంది. మొత్తంగా సార్ ఆ రోజు రాసింది ఏంటంటే 365.25 చదరపు కిలోమీటర్లు టీటీడీకి వచ్చేలా చట్టం చేయమంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి, కేంద్ర అటవీ శాఖ తోటి మాట్లాడి 2007 జూన్ 2న 7 కొండలు సార్, ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, ఇది మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికే అని చెప్పి జీవో నెంబర్ 746 తీసుకొచ్చింది ఎవరు సార్? జీవో నెంబర్ 747 అదే రోజు సార్ 747 ద్వారా అన్ని మతస్థులు నిషేధించింది ఎవరు సార్? అప్పటి వరకు 9 రాజశేఖర రెడ్డి గారు నిన్న ఆదివారం వచ్చాడు. కొన్ని వేల లక్షల ఆదివారాలు రాజశేఖర రెడ్డి నిన్న ఆదివారం వచ్చాడు. వాళ్ళు 1000 ఆదివారాల నుంచి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్ అక్కడ. ఆయన ఏదో ఈయనేదో చేసినట్టు ఆయన ఏదో చూసినట్టు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు 7 కొండలు ఆయన జీవోలు తెచ్చాడని. నీకు వచ్చు సబ్జెక్టు, చిత్తశుద్ధి లేని బాణం నీకు తెలుసు. నువ్వు అన్ని తెలుసు. నీ బుద్ధి ఎందుకు గడ్డి తింటే అంటున్నా నేను. నాగేంద్ర గారు మాట్లాడతా నేను. ఏ సబ్జెక్ట్ పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దు. 24 గంటలు నీకు బుద్ధి పుట్టిన సబ్జెక్టు, బుద్ధి పుట్టిన టీవీ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. 24 10 మంది దొరకొచ్చుకో, 10 మంది సబ్జెక్ట్ స్పెషలిస్ట్ దొరకొచ్చుకో. ఓకే ఓకే కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు చూసుకుంటారు. ఈ మాటలు పలికి ఇన్ని విషయాలు చేస్తున్న మీకు బుద్ధి ఏమైంది వెంకటేశ్వర స్వామి మీద అని చెప్తారు. ఆగండి సార్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారని సార్, అద్భుతంగా ఉంటుంది సార్. ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఏం మీకు పౌరుషం రాదా హిందువులకి సార్? రెచ్చగొట్టే విధానం సార్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఒకరోజు హిందూ నాయకులే దేశంలో అశాంతిని రేకొట్టిస్తున్నారు, అల్లర్లకు కారణమవుతారని మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? ఆ రోజు ఈ హిందువులకి, ఈ హిందూ ధర్మానికి ఇక్కడ కూర్చున్నటువంటి నాగేంద్ర లాంటి వాళ్ళకి నోరు పడిపోయిందా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, హిందూ నాయకుల గురించి మాట్లాడుతున్నావు, హిందూ నాయకుల్ని విద్వేషిస్తున్నావని నీలాంటి వాడికి నోరు పడిపోయి నోరు కాలు చెయ్యి పడిపోయి శేఖర్ రెడ్డి నోరు జాగ్రత్త. నీలాంటి వాడికి కాలు చెయ్యి పర్సనల్ వద్దండి. మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని మాట్లాడిన మాంసం కూడా దొరకలా. నీకోసే గతి పడుతుంది. నీలాంటి వాళ్ళకి గతి పడుతుంది. నన్ను మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళకి అదే గతి పడుతుంది. నీలాంటి వాళ్ళకి అదే గతి పడుతుంది. ఆఖరికి ముద్దలు రావాల్సింది వచ్చింది.
ఎవరితో తెలియకుండా మూటకట్టుకొని రావాల్సింది వచ్చింది. ఓకే, 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 ఓకే. నువ్వు పడిపోతుంది కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర ఓకే, 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 పర్సనల్ గా వద్దు. ఓకే, శేఖర్ సబ్జెక్ట్ మీద రండి, పర్సనల్ గా వద్దు. ఇలాంటి వాళ్ళు అంటే ఓకే, ఓకే, వదిలేయండి, లిమిట్ పాయింట్ లోకి రండి, లిమిట్ పాయింట్ లోకి రండి. శేఖర్ పాయింట్ లోకి రండి, శేఖర్ పాయింట్ లోకి రండి. దేవుడి మీద వద్దు, దేవుడి మీద ఘర్షణలు వద్దు, దేవుడి మీద. శేఖర్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి దయచేసి. దేవుడి మీద ఈ రకమైన వ్యాఖ్యలు వద్దు. శేఖర్ ప్లీజ్ పాయింట్ లోకి రండి. గమ్మనుంటే వెంకటేశ్వర స్వామి పవిత్రమైన మాల వేసుకొని ఒక వ్యక్తి చావు గురించి మాట్లాడితే అతను ఏ మాత్రం భక్తుడు అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలు. రైట్, ఓకే, ఓకే, పాయింట్ లోకి రండి. ఏ మాత్రం భక్తులని ఆలోచన చేసుకోవాలి. దొంగ భక్తులు అంటే మీ భక్తుల దొంగ. ఓకే, 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 నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర గారు జగన్ భక్తులు. ఓకే, 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 ఓకే అండి. ఓకే, వెయిట్ నాగేంద్ర గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ఆయన్ని. ఓకే, వదిలేండి. టాపిక్ చేంజ్ అవుతుందండి, టాపిక్ పర్సనల్ గా వెళ్తుంది. దేవుడి మీద ఈ గొడవలు వద్దు. ఓకే, ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నేను చెప్తున్నాను, మీరు ఆపితే కదా